నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు జూన్ 2, 2025 సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన నా తెలంగాణ సోదరులు సోదరీమణులు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. జై తెలంగాణ. అయితే నాకు తెలిసి నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ట్రావెల్ బిజినెస్లో ఉన్నా. మా దగ్గర చాలామంది మిత్రులు ఉద్యమంలో ఫైట్ చేసి కేసులు పెట్టుకొని జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది తెలంగాణ కోసం సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఆ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఏ ఒక్క వ్యక్తికి కూడా సరైన న్యాయం మాత్రం జరగదు. ఇది నా ఒపీనియన్ కాదు సార్, ఇది వాస్తవం. మీరు తెలంగాణ కోసం అప్పుడు అమరులైన అందరు లిస్టు తీస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముందో మీరు లైవ్లో చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఆ ఉద్యమంలో చాలామంది జైలుకైన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ డెవలప్ అయినట్టయితే నాకు కనవాలి. ఇక అట్లనే ఉంటుంది రాజకీయంలో. నాయకుడు ఏంటంటే అతనికి ఒక నీడ దొరికేదాకా మన అందరిని వెంబడేసుకుంటాడు. నీడ దొరికినాక మనతో అవసరం ఉండదు కదా, అట్లా జరిగిపోయింది. కానీ 4 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. ఈ రోజు కోసం అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలంగాణ కోసం అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా తెలంగాణ కోసం మాట్లాడారు. నాకైతే అది ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె ఇప్పుడు భూమి మీద లేదు, కానీ వాళ్ళు గవర్నమెంట్లో లేకున్నా తెలంగాణ కోసం వాళ్ళు అప్పుడు మాట్లాడిన విషయాలు అయితే గుర్తున్నాయి. మొత్తానికైతే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు ఆ తెలంగాణ మనకిచ్చిన రోజు. అందుకే ఈరోజు చాలామంది అమరులను మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి నేను వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాను. మళ్ళొకసారి అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. మీ త్యాగం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ సాధ్యం. ఓకే సార్, నమస్తే. జై శ్రీరామ్, జై తెలంగాణ. ఇక బండి విషయానికి వస్తే మహీంద్రా XUV 700 AX7 ఇది మాన్యువల్ పోలీస్ ఆఫీసర్ బండి. కేవలం 28,200 తిరిగింది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. బానెట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలే. బండికి పుష్ బటన్ వస్తుంది, క్రూజ్ వస్తుంది, వాయిస్ కమాండింగ్, పానోరమిక్ సన్ రూఫ్ వస్తుంది. ప్లస్ ఇన్బుల్ టు పే ద స్క్రీన్ ఉంది. ఎక్కడి నుంచి అయితే మధ్యలో ఏసీ గ్రిల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్టీరింగ్ ఎండ్ వరకు ఉంది. అందులోనే డిజిటల్ మీటర్స్ అన్నీ వస్తాయి. ఈ బండి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. సిల్వర్ కలర్ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెనక సీట్లు ఇప్పటివరకు ఓళ్ళు కూర్చోలే, కవర్లు కూడా తీయలేరు. ఓన్లీ ఫ్రంట్ ప్లస్ మిడిల్ రోలోనే. సార్లు ఎవరైతే ఈ సార్ ఉన్నాడో నా పెద్ద ఆఫీసర్, ఆ సార్ది బండి లోపల వాకీ టాకీది సంబంధించిన స్కిట్ మొత్తం అట్లే ఉంది. మరి తీసుకుంటారా ఇచ్చేస్తారా తెలియదు. ఇప్పుడైతే బండిలో ప్రెజెంట్ ఉంది అది. వెంటిలేషన్ సీట్స్ వస్తాయి, పానోరమిక్ సన్ రూఫ్ వస్తుంది, 8-10 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సిల్వర్ కలర్ 2023 ఫిబ్రవరిలో తయారైంది. 2023 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 2038 వరకు 23 అంటే అంతే కదా, 38 వరకు జీవితకాలం ఉంటుంది. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి, ఇన్వాయిస్ అన్ని ఇస్తాయి. ఈ బండి మన దగ్గర మార్చుకుంటే నాకు తెలిసి 3 లక్షల పైన ట్యాక్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయి, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 ఖర్చు అవుతాయి. 2023 ఫిబ్రవరిలో తయారైంది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. ఫస్ట్ ఓనర్ పోలీస్ ఆఫీసర్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ నెంబర్, ఇన్వాయిస్, ఎన్ఓసి అన్నీ వస్తాయి. ఒకసారి బండి మొత్తం చూసుకోర్రి. మహీంద్రా XUV 700 AX7 ఇది. ఇందులో AX7L ఉంటుంది. ఇది ఎల్ కాదు, ఓన్లీ AX7 మాత్రమే. 7 సీటర్ డీజిల్ బండి సార్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. కస్టమర్ వీడియో ఎట్టమంటే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా. బండి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్. అప్రాన్లు కానీ, లైట్లు కానీ, పిల్లర్లు కానీ, లోపల సైరన్ కూడా ఉంది. ఓ సైరన్ చూసుకోరి, కింది పక్కకు ఉంది. లోపల ABS బ్రేక్ ఉంది. బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్. షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. బానెట్ వేసి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం గ్లాసులన్నీ కంపెనీ ఉన్నాయి. ఒక గ్లాస్ మారలేదు. టైర్లు 30,000 తిరిగిన టైర్లు ఉన్నాయి. సిల్వర్ కలర్. బండికి వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన సెట్, దాని కిట్ మొత్తం సీట్ కింద ఉంది. మధ్యలో సీట్లనే కూర్చున్నారు సార్. వెనక సీట్లకు ఎవరు పోలే ఇప్పటి వరకు. బండికి వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి. 6 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. ఆటో క్లైమేట్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా టచ్ స్క్రీన్కి సంబంధించిన అడ్రెనొక్స్ ఆట ఏదో పేరు, నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, ఏమనుకోకూడదు. మనం చదివిన చదువుకి ఇంగ్లీష్ వచ్చుడే ఎక్కువ. మా అయ్య బడికోరా అంటేనే చేపలకు పోతుంటాయి. అదే మనకి ఇప్పుడు ఆయనతో బడికోకపోతే అడక తినడం అప్పుడు వేనాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కలిసి వచ్చింది. మనం సీట్లు ఒకసారి ఇది ఎట్లా వెళ్తుంది పిల్లలు. ఈ వెనకాల సీట్లకు కూడా వెంటిలేషన్ ఉన్నట్టుంది సార్. ఒక్క నిమిషం.
వెనకాల బాక్స్ ఉంది, మరి వెంటిలేషన్ దీని సంగతి తెలియదు కానీ ముంగటనైతే వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి. ప్రతి పిల్లర్కు ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. మిడిల్ రోలో సీట్లకు 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. కేవలం 28,200 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. లెఫ్ట్ సైడ్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు. స్టెప్ని, వీల్ పాడ, జాక్రాడు కంపెనీ షోరూమ్లో ఎట్లయితే ఫిట్ చేసి పెడతారో అట్లనే ఉన్నాయి, ఇప్పటివరకు వాడలేరు. వెనక రోలో ఎవరు కూర్చోలే ఇప్పటి వరకు. పానోరామిక్ సన్ రూఫ్ వచ్చింది. వెనక రోలో ఎయిర్ బ్యాగులు రాలేవు. ఇది బ్యాగ్ బ్లోయర్కి సంబంధించిన ఏసీ బటన్. ఇక్కడ వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు. చెప్పి ఏడుంది, చెప్పి టీనిది ఇడబెట్టు. కాదు నేను అంగి చూపెట్టాలి కానీ పిల్లగా కింద నా పాయింట్ కంటదా బురద, వర్షం పడే రాత్రి. స్టెప్ని సీల్ ఉంది సార్. స్టెప్ని అలా వీళ్ళు ఇయ్యాలంటున్నాడు. అలా వీళ్ళు కాదనుకుంటుంది, డెక్సే. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఇది నార్మల్గా వేసుడే ఉంటుంది. బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి, రియర్ కెమెరా ఉంది, ఫ్రంట్ పొజిషన్లో కూడా కెమెరా ఉంది సార్. చెప్పుడు మర్చిపోయినా. XCV 700 AX7 ఇది. ఇందులో AX7L కూడా ఉంటుంది. బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ నెంబర్, NOC ఇన్వాయిస్ అందిస్తా. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2023 ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. దీనికి డ్రైవర్కు, కో డ్రైవర్కు ఎలక్ట్రిక్ సీట్ రాలేదు, ఓన్లీ డ్రైవర్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఉంటుంది ఎలక్ట్రిక్ సీట్ బటన్. ఇక మీకు కావాలంటే చూడరు, ఇక ముంగటికి మూవ్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ సీట్ బటన్ ఇక్కడ ఇచ్చిండు. మాన్యువల్. కేవలం 28,123 మాత్రమే తిరిగింది. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, ఆటో క్లైమేట్ ఉంది, పుష్ బటన్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత పెద్ద స్క్రీన్ ఉంది. పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చిండు. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడరు. వీడియోలో బండి నస్తే 9849364247 నా నెంబర్, నాకే కాల్ చేయండి సార్. ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా సార్. ఈరోజు ఒక 5 బండ్లు పంపిస్తున్నా. మళ్ళీ ఇలాంటి బండ్లు అక్కడ అప్పచెప్పి రిటర్న్ వస్తారు. ఇక ఫ్రంట్ పొజిషన్లో చిన్న చిన్న గీతలు ఉన్నాయి బంపర్కు. ఇక ముంగట కెమెరా ఉంది. ఇది బండి స్టోరీ. ఎక్కడ దెబ్బ తాకిందా, ఇట్టే హెడ్లైట్కు చిన్న గీతలు పడ్డది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. 23 రిజిస్ట్రేషన్, 23 మ్యానుఫ్యాక్చరింగ్. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. పానోరామిక్ సన్ రూఫ్ బండి. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి. ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇద్దరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.